హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ యశు. నిన్నటి భాగంలో సప్తర్షులు శివపార్వతుల వివాహానికి సంధానకర్తలుగా వచ్చి ఉన్నారు. తర్వాత భాగాన్ని కంటిన్యూ చేద్దామండి. పార్వతిని శివునికిచ్చి వివాహం జరిపించాల్సిందిగా కోరారు సప్తర్షులు. దానికి సమాధానంగా, ఓ ఋషులారా, అమ్మాయి ఇష్ట ప్రకారం శివుని ఆజ్ఞ మేరకు ఆ విధంగానే నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడే ఒక వైష్ణవ ధర్మానుయాయి అయిన బ్రాహ్మణుడు వచ్చి శివుని ఉద్దేశించి విపరీతమైన మాటలను మహాప్రీతితో పలికి వెళ్ళాడు. అప్పటి నుండి జ్ఞానభ్రష్టురాలైన నా భార్య ఈ వివాహానికి అంగీకరించడం లేదు. చాలా మొండి పట్టుదలతో ఉన్నది. నిజం చెప్పాలంటే నా మనస్సు కూడా మారిపోయింది. ఆ అమ్మాయిని శివునికి ఇయ్యడానికి నాకు ఇష్టం లేదు అని నిజాన్ని చెప్పాడు హిమవంతుడు. సప్తర్షులు శివమాయకు విస్మితులై అరుంధతిని మేనా యుద్ధకు పంపి పర్వతరాజుతో ఇలా అన్నారు. ఓ పర్వత సార్వభౌమ, తారకాసుర సంహార నిమిత్తం యాచించడం ఎరగని బ్రహ్మ పరమేశ్వరుని యాచించి వివాహానికై ఒప్పించాడు. ఇప్పుడు నువ్వు కాదంటున్నావు. లోకంలోనూ వేదంలోనూ కూడా నీతివచనం 3 రకాలు ఉంటుంది. వినటానికి మధురంగా ఉండి భవిష్యత్తులో హాని కలిగించేది. ఇది శత్రువు పలికేది. శత్రువు బుద్ధివంతుడైతే హితాన్ని చెప్పడు. రెండవది ఆదిలో క్లేశాన్ని కలిగించిన పరిణామ దశలో సుఖాన్నిచ్చేది. ఇది ధర్మబుద్ధి గల బంధువు చెప్పేది. 3 వినటానికి అమృతంలా ఉండి ఎప్పుడూ సుఖాన్నిచ్చేది. ఇది గురువు చెబుతాడు. రాజా, గురువులమైన మా అమృతతుల్యమైన మాటలను విను. పరమేశ్వరుడు త్రిమూర్త్యాత్మకుడు. ఆయన ఆజ్ఞనే తక్కిన వారు పాలిస్తూ ఉంటారు. భువనాలన్నీ ఆయన అంగాలు. వేదాలతో కూడి వాజ్మయమంతా ఆయన వాక్కులు. సూర్య చంద్ర గ్రహ తారకా మండలాలన్నీ ఆయనకు అలంకారాలు. జగద్నిర్మాణ సామర్థ్యం గల ఆయన తపశ్శక్తియే ప్రకృతి. అది 3 విధాలుగా ఉండి సృష్టి కార్యాన్ని నడుపుతూ ఉంటుంది. ముఖం నుండి పుట్టి వాక్కుకు అధిష్టాన దేవత అయిన సరస్వతి, వక్షస్థలం నుండి పుట్టి సర్వ సంపత్ స్వరూపిణి అయిన లక్ష్మి, సమస్తమైన దేవతల తేజస్సు నుంచి ఆవిర్భవించినది, రాక్షసులను సంహరించి దేవతలకు సంపదలిచ్చినది ఉమా, దుర్గా, కాళీ, హైమవతి, కాత్యాయని, గౌరీ, శివ, భవాని, రుద్రాణి, శర్వాణి, సర్వమంగళ, అపర్ణ, మృడాని, చండిక, అంబిక, ఆర్య, దాక్షాయిని, గిరిజ, ఇవన్నీ ఆ శక్తి యొక్క నామాలే. పర్వతరాజువైన నీ కూతురు గనుక పార్వతీ అని, మేనా గర్భాన జన్మించింది గనుక మేనకాత్మజ అని వ్యవహార నామాలు సిద్ధించాయి. ఆ తల్లి నీ భాగ్యవశం చేత నీకు కుమార్తెగా జన్మించింది. ఆమె సర్వోత్కృష్టురాలు. ఆమె త్రికాలముల యందు ఈశ్వరుని అర్ధాంగి కనుక నీ కన్య అయిన పార్వతిని సంతోషంతో ఈశ్వరునికి నువ్వు ప్రీతిపూర్వకంగా ఇవ్వకపోతే ఆ తల్లి తన స్థానానికి తనే స్వయంగా వెళ్ళిపోతుంది. విధిబలం చేతనే అలా జరుగుతుంది. అది ఈశ్వరాజ్ఞ. ఈ కన్యావరణ విధిని నెరవేర్చమని ఈశ్వరుడు కోరితే సప్తర్షులమైన మేము నిన్ను యాచించడానికి యాచకులమై వచ్చాము. మేము కాలు కదిపితే 14 భువనాలు తలకిందులవుతాయి. మా స్థానాలను సురక్షితంగా కాపాడుతున్నవాడు ఈశ్వరుడు. కనుక నీ కన్యను మహేశ్వరునికిచ్చి కీర్తిని దక్కించుకో. లోకంలో 10 కాలాల పాటు పసుపు కుంకుమలతో చల్లగా వర్ధిల్లాలని కోరుకునే తల్లులంతా భవిష్యత్తులో నీ కుమార్తెనే ఆరాధిస్తారు. ఓ నగాధిప, ఒక వ్యక్తి కొరకు సంపదలను, కులాన్ని, కుటుంబాన్ని నాశనం చేసుకోకూడదు. కులం కోసం, కుటుంబం కోసం వ్యక్తిని విడిచిపెట్టాలని సనాతనమైన వేదధర్మం చెబుతూ ఉన్నది. పూర్వం అనరణ్య మహారాజు బ్రాహ్మణుని వలన సంప్రాప్తించిన భయంకలవాడై తన కుమార్తెను ఆ బ్రాహ్మణునికిచ్చి తన సంపదను రక్షించుకున్నాడు. చివరి మాట చెబుతున్నా విను. దక్షునికి పట్టిన దుర్గతి నీకు పట్టకూడదు. కనుక నీ కుమార్తె అయిన పార్వతిని పరమేశ్వరునికిచ్చి వివాహం జరిపించు. శాశ్వతంగా భోగభాగ్యాలను అనుభవించు. సప్తర్షుల హితవచనాలను విన్న హిమవంతుడు అనరుణ్యుని వృత్తాంతాన్ని చెప్పమని కోరగా వశిష్ఠుడు దాన్నిలా చెప్పసాగాడు. ఓ నగాది రాజా, పూర్వం ఇంద్రసావర్ణి అనే పేరు గల 14వ మనువు యొక్క వంశంలో అనరణ్యుడు అనే చక్రవర్తి జన్మించి 7 దీవులను ఏలాడు. మంగళారణ్యంలో జన్మించిన ఆ చక్రవర్తి గొప్ప శివభక్తుడు. ఆయన భృగువును బ్రహ్మగా చేసుకుని 100 యజ్ఞాలను చేసి ఇంద్ర పదవికి అర్హతను పొందినా దానిని తిరస్కరించాడు. ఆయనకు 100 మంది కుమారులు. పద్మ అనే పేరు గల లక్ష్మీ సమానురాలైన కుమార్తె కలిగారు. ఆ చక్రవర్తి దంపతులకు కుమారులందరి పైన గల ప్రేమ కంటే కుమార్తె మీద అధిక ప్రేమ. ఆయనకు 5 భార్యలు. పద్మకు వివాహ వయసు వచ్చింది. చక్రవర్తి రాజులందరికీ పత్రాలను పంపించాడు. అనరణ్యుని కుమార్తె అయిన పద్మ పెళ్లి
ఏ చక్రవర్తితో చేస్తాడు, ఏమవుతుంది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. ఈ కథ కంప్లీట్గా వినడానికి సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అలాగే ఇలాంటి వీడియోలు చూస్తారు, ఇలాంటి కథలు వింటారు అనే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. సర్వం ఉమామహేశ్వర పాదార్పణం.